హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఒక సూపర్ ఫుడ్‌తో మీ ముందుకొచ్చాను. అదే గంగవాయల కూర పప్పు. ఫస్ట్ నేను దీని బెనిఫిట్స్ చెప్పిన తర్వాత ఇదెందుకంటే బెనిఫిట్స్ నేనెందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్క నా లాంగ్ వీడియోస్‌లో నా నేను చేసే కర్రీస్‌లో ఫస్ట్ దాని బెనిఫిట్స్ చెప్తా. ఎందుకనంటే నేను అన్నీ యూజ్ అయ్యే కర్రీస్ గురించే చెప్తాను కాబట్టి ఫస్ట్ నేను బెనిఫిట్స్ చెప్పిన తర్వాత కర్రీ ప్రాసెస్ చెప్తా. ఈ గంగవాయల కూర పాతకాలం నుంచే తినే ఒక పోషక విలువలున్న ఆకుకూర. ఇది శరీరానికి బలం తెలుసా మీకు? రక్తహీనత తగ్గిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. హిమోగ్లోబిన్ పెరగడానికి సహాయం చేస్తుంది. తెలుసా మీకు? రోగనిరోధక శక్తి మెరుగుపరుస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ సి ఉండడం వల్ల జలుబు, ఇన్ఫెక్షన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అండ్ ఇమ్యూనిటీ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందనమాట. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది. మెయిన్‌గా ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కూడా ప్రివెంట్ చేస్తుంది. ఎముకలు బలంగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో కాల్షియం ఉండటం వల్ల. అండ్ టీత్ కూడా మనకు స్ట్రాంగ్ అవుతాయి ఇది తినడం వల్ల. శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. అండ్ కొంతమంది చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇది మీ డైట్‌లో యాడ్ చేయండి. మీకే అమేజింగ్ రిజల్ట్ కనిపిస్తాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల స్కిన్ గ్లో మెరుగుపరుస్తుంది తెలుసా? అండ్ మోరోవర్ ఒక మెయిన్ పాయింట్ చెప్తాను. కిడ్నీ స్టోన్స్ అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువగా తినకండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వీక్‌కి 1 టైమ్ తింటే చాలు. ఎక్కువ తినకండి. అండ్ ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. మనం వీక్‌లో 2 టైమ్స్, 3 టైమ్స్ కూడా వండుకొని తినుకునే. అంటే ఇప్పుడు నార్మల్‌గా ఆకుకూర పప్పు అంటే చాలా పెద్ద ప్రాసెస్ అని అంటే నేను ఈజీ అంటే సింపుల్ వేలో చెప్తాను. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు మన పోపు వేసుకోండి. వేసుకున్న తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి ఫ్రై అవ్వాలి. మంచిగా గోల్డ్ కలర్ ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఇవి మన ఆకుకూర ఉంటుంది కదా, అది వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లిపాయలు దంచి వేసుకోండి. వెల్లిపాయలు కానీ లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అదైనా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆకుకూర వేయండి. గంగవాయల కూర వేయండి. వేసిన తర్వాత ఆకుకూర బాగా ఫ్రై కావాలి. ఎందుకంటే మోషన్స్ అవుతాయి. ఫ్రై అవ్వాలి. ఆకుకూర ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత అందులో పప్పు వేసుకోండి. పప్పు వేసుకున్న తర్వాత మంచిగా ఈ పప్పు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉండనియండి. ఉండనిచ్చిన తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత కర్రీని బాగా ఉడికించండి. ఉడికించిన తర్వాత ఇగో మనకు ఉడికిన తర్వాత పప్పు ఉడికాక పోపు పెట్టుకోవాలి. ఏం లేదు, ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్లో చిన్న ప్యాన్లో ఆయిల్, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు వేసుకొని ఈ పప్పులో యాడ్ చేసుకొని తినండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే నిజం చెప్తున్నా. మీరు కూడా ఖచ్చితంగా వీక్‌లో 2, 3 టైమ్స్ కర్రీ చేసుకొని తినండి. తర్వాత మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. థ్యాంక్ యూ.